ఏంటి గురువా అమ్మాయి బదులు నువ్వే సింగిలేస్తున్నావు? ఇప్పుడేందిరా జాతరలో చూడరా సంసార ఈ తాతన్న మళ్ళీ మళ్ళీ ఇంకా ఏం చేస్తున్నావమ్మా? కాలికి గజ్జలు కట్టుకుంటున్నానయ్యా. ఇంకా ఎంతసేపు అమ్మా? దాంపతి ఎక్కేదాకా జాతర ఆగుతుందా? భయాన్ని తీసుకున్నాక వెళ్ళకపోతే ఏమంటారు? నీ ఆట కోసం అక్కడ జనం పడి చస్తా ఉంటారు. ఏం గోపి ఇలా వచ్చావు? నాడు వచ్చి మా మావ కొట్టి డబ్బులు కడతాన్నావు, ఇంతవరకు కట్టలేదు. అందుకోసం వచ్చావు అనమాట. సరే నువ్వు వచ్చావంటే ఒట్టి చెల్లితే వెళ్ళవగా. సరే 20 తీసుకో. జీతం బత్యం లేకుండా నీలాంటి పనివాడు దొరకడం నిజంగా రామనాథం అదృష్టం అయ్యా. జ్వరం తగ్గలేదు బాబు. 2 రోజుల నుంచి మూసిన కన్ను చెరవటం లేదు. నా బిడ్డ ప్రాణం ఎలాగైనా నిలబెట్టయ్యా. ఇదిగో నువ్వు ఎంతకెందుకు చచ్చినా ఏమీ లాభం లేదు. నాకు నువ్వు 20 రూపాయలు ఇస్తేనే నీకు నేను మన అది. నా బిడ్డ ప్రాణం ఏంటి డబ్బిస్తే గాని మంది ఇవ్వను ఇవ్వను ఇవ్వను. అసలు నువ్వు మనిషివేనా? నీకు మనసుందా అని? నాకు అసలు ఉన్నదే అదయ్యా, నీకుందా అని అడుగుతున్నా. ఉంది కాబట్టి అడుగుతున్నాను. పచ్చిపెట్టే సాగు బ్రతుకుల్లో ఉంటే చూస్తూ ఊరుకుంటా? అంత దయాదాక్షణ్యం గలవాడు అయితే ఆ 20 రూపాయలు నువ్వే ఇవ్వకూడదు. ఇస్తాను, తీసుకో. ఆ ప్రాణాన్ని బ్రతికించకపోయావో నీ ప్రాణం తీస్తాను. అవునరా అవును. ఊళ్ళో వాళ్ళందరూ ప్రాణాలు నిలబెట్టడానికి అవతార పురుషులు పుట్టావు. మరి అది కాదు మామయ్య, కన్న బిడ్డ కోసం ఆ తల్లి కొల్లును ఏడుస్తుంటే చూడలేకపోయాను. చూడలేవురా. నేను అవస్థలు పడుతుంటే మాత్రం గుడ్లు అప్పగించి మరీ చూస్తావు. అయినా దారిపోయే దానందరికీ దాన ధర్మం చేయడానికి నువ్వే దానకరుడుగా. ఏమిటి మామయ్య 20 రూపాయలకి పెద్ద రాసాంతం చేస్తున్నావు? ఎవరబ్బా సొమ్మని ఇచ్చావా? ఈ రోజుల్లో 20 రూపాయలు సంపాదించాలంటే నేను ఎంత కష్టపడాలో నీకు ఎవరో తెలుసా? అవునులే, వేళకి తిండి జరిగిపోతూ ఉంటే డబ్బులు నీకే తెలుస్తుంది. చేసిన నిర్వాహకం చాలు గానీ వెళ్ళి పొలం మంచుడుపో. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటండి అలా చెవకోసిన మేకలో ఒకటే అరుపులు? కేకలేసినంత మాత్రాన పోయిన డబ్బు తిరిగి వస్తుందా? కమలా, ఈ విషయంలో నువ్వు జోక్యం కలుగు చేసుకోవద్దు. నీకు తెలియదు. మీకు తెలిసిందేమిటి? కొత్త సినిమా రిలీజ్ అయిందే. అయ్యో పడుచు పెళ్ళం ఇంట్లో ఉంది, అది సినిమా అంటే పడుచు వస్తుంది, దానికో టికెట్ తెప్పిద్దామన్న ఆలోచన వచ్చిందా? టికెటేగా, టికెట్ నేను తెస్తాగాని అందాక ఇది ఉంచు ఉంచు. బాబు గారు. ఎవరి బాబు గారు? ఏమిటో ఎలా వచ్చా? బస్తీ నుండి జమీందారు గారు అమ్మాయి గారు వాళ్ళు వచ్చారు, మిమ్మల్ని పిలుచురామన్నారు. అలాగా? ఏమంటే టికెట్లు? టికెట్ నేను తెస్తాగాని ఇది ఉంచు. నమస్కారం చిన్నబాబు గారు. ఏమిటో చెప్పా చేయకుండా వచ్చేశారు. తమరు వస్తున్నట్టు ముందుగా ఒక్క ముక్క రాస్తే కాకిలా వచ్చి వాలేవాడిని. బాగున్నారా రామనాథం గారు? మీ దయవల్ల బాగానే ఉన్నాను తల్లి. మన పొలాలు చూసేద్దాం పదండి. దానికేం భాగ్యం బాబు, పదండి. పదగతా నాకు బడిగా ఉంది బావా, ఈ రోజు రెస్ట్ తీసుకుని రేపు చూస్తాను. అసలైన అందాన్ని కళ్ళారా చూడగలిగిన అదృష్టవంతుణ్ణి. ఎలా ఉంది ఒళ్ళు? పలకరించే నీ కళ్ళు, పాదరసం లాంటి నీ చెక్కిళ్ళు, 16 ఉంది బంగారంలా దగదగ మెరిసే నీ ఒళ్ళు. ఆహా, నీకేమన్నా పిచ్చెక్కిందా? కొట్టానంటే పళ్ళు గిళ్ళు రాలగలం. ఆగు, నీ చెప్పేది నిజమో కాదు నువ్వే చూడు, తర్వాత నీ ఇష్టం. ఏందయ్యా ఇవి? నీ ఫోటోలు భలే బాగున్నాయి. ఇవన్నీ నేనే? లేకపోతే నేనా? నాకు ఇస్తావా? నువ్వు అడగాలి గాని ఈ ఫోటోలు ఏమిటి? నా మనసే నీకు. సత్తి బాబు ఉన్నమాట నా నిజం చెప్పాలంటే నీ ముందు సినిమా తారలు కూడా బలాదు. క్షమించండి. ఏమిటమ్మా అలా చూస్తున్నారు? అమ్మా అమ్మా అని నన్ను ఆప్యాయంగా పిలవగాని పోగొట్టుకున్న పెళ్లిది నాకు దొరికినట్లయిందమ్మా. ఏమిటమ్మా మీరనేది? నా కూతురే ఉంటే సరిగ్గా నీ అంతే ఉండేది.
ఎక్కడుందో ఎలాగుందో కన్న బిడ్డను దూరం చేసుకున్న దురదృష్టవంతురాలు. దురదృష్టం మీది కాదమ్మా, నీలాంటి తల్లికి దూరమైన నీ బిడ్డది. దేవుడి దయ వల్ల త్వరలోనే మిమ్మల్ని చేరుకుంటాం. అదేనమ్మా ప్రతిరోజు నేను దేవుడికి మొక్కుకునేది. అమ్మా ఏం మళ్ళీ బాగున్నావా? ఈ అమ్మాయి నీకు తెలుసా బాబు? తెలియకపోవటం ఏంటమ్మా, మొన్న కొండపల్లి జాతరలో భలే గాడి నేను చెప్పలా? ఈ అమ్మాయి ఏం లేదమ్మా, అన్నయ్య నన్ను ఊరికే పొగిడేస్తున్నాడు. అన్నా చెల్లి తోడబుట్టినా పుట్టకపోయినా మీరిద్దరూ కలకాలం ఇలాగే ఉండాలని నా ఆశ. అబ్బా ఏమిటే కారు ఇక్కడ ఆపావు? ఇప్పుడు మనం ఎటు వెళ్ళాలి అని. అదిగో మట్టి రోడ్డు కనిపిస్తుందిగా. ఈ ప్రాంతంలో బాలుడికి 4 మట్టి రోడ్లు కనిపిస్తాయి. ఆ రావణాన్ని వెంట పెట్టుకొచ్చినా పోయేది. అదిగో ఎవరో బయటకాడు వస్తున్నాడు. ఏయ్ ఏయ్ ఇలా రా. ఏయ్యా నేనేమన్నా ఎద్దనుకున్నారా ముద్దనుకున్నారా? నాకు పేరుంది. అలా రండి దారికి. నా పేరు గోపి. ఏమిటి ఎడ్ల కారు మీద తోలుతున్నావు? ₹1,00,000 కారు నీకేమైనా బుద్ధిందా? ఆహా నోరు లేని పశువులు వాటికేం తెలుస్తుంది? నోరున్న మనుషులు మీకే తెలియలేదు కారేడు బావాలో. ఏంటి? అదే ఏం లేదు. చదువు సంఖ్య లేని ఈ పల్లెటూరు బయటగాడితో మాట్లాడడం మందే తప్పు. చూడు చిట్టమ్మా, నేను బైతుని గాను రైతుని. ఇంగ్లీష్ చదువుకోగానే సరికాదు, ఆడపిల్లలకు కొంచెం ఇంగితం కూడా ఉండాలి. అబ్బా ఊరుకోవే. చూడండి గోపి గారు, వండపల్లికి వెళ్లే దారి ఎటు వెళ్లాలో తెలియక ఆగిపోయాం. కాస్త దారి చెప్తారా? ఓ దానికేం భాగ్యం. ఇలా కుడి పక్కకి తిరిగి ఎడం పక్కకి తిరిగారనుకోండి, ఎదురుకుండా బండపల్లి. చూసారా ఎలా చెప్పించేశాను? ఇలా పొగిడేశాం, అలా బోల్తా పడిపోయారు. కదిలేటట్లేదే, దిగి నెట్టండి త్వరగా. చూడండి అమ్మాయి గారు, నోటికొచ్చినట్టల్లా వాగితే ఇట్టాగే జరుగుద్ది. బాబు మీరా? అవును నేనే. సముద్రానికి వెళ్ళే దారి నదికెవరూ చెప్పక్కర్లేదు. నీ పేరు? మళ్ళీ. శభాష్, పేరు తగ్గట్టు నిజంగా మల్లెపూలా ఉన్నా. ఏ నేనంటే ఇష్టం లేదా? లేదు. మళ్ళీ నువ్వు అబద్ధం ఆడుతున్నా నీ కళ్ళు నిజమే చెప్తున్నాయి. ఎందుకు బాధపడతావు? ఇప్పుడు ఏమైపోయిందని? అది కాదు బస్తీ బాబు. బస్తీ బాబు కాదు, ఈ బంగారు బొమ్మకు పుట్టబోయే బాబుకి నీ బాబుని కావాలి. నిజంగా నన్ను పెళ్లాడతారా? అనుమానం ఎందుకు? ఇల్లు చేరటం, నాన్నతో చెప్పడం, తిరుగు డబ్బాలో తిరిగి రావడం, ₹1,00,000 కారులో తీసుకెళ్లి నిన్ను లక్షణంగా పెళ్లి చేసుకోవడం. ఈ ఊళ్ళో ఉన్నది రైతులా రౌడీలా? ఈ అవమానం నేను జన్మలో మర్చిపోలేను. నేను మర్చిపోలేను. కాస్త శాంతించండి. వాడెవడో తెలుసుకుని వాడి అంతు తేల్చి మీ కాళ్ళ మీద పడేలా చూస్తాను. ఒక్కరోజు గడివిప్పించండి. ఒక్క రోజు కాదు కదా, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉన్నాను. శాంతి, రీటా, మీ లగేజ్ సర్దుకున్నారా? అమ్మా అమ్మా తొందరపడకండి. ఇప్పుడు మీరు వెళ్ళారంటే జమీందార్ గారు నా ఉద్యోగం కొట్టేస్తారమ్మా. ఇక్కడ ఉండి ఈ అవమానం మేము భరించలేదు. కనీసం వాడి పేరేనా చెప్పండి అమ్మా, వాడు అంతు తేల్చేస్తాను. అబ్బా వాడి పేరేదో చెప్పాడు కదా, గుర్తుకు తెచ్చుకోండి. గోపి. గోపి గోపిగాడా? ఏ వాడంటే మీకు భయమా? భయం కాదు తల్లి. ఇప్పుడే వెళ్ళి వాడి కాళ్ళు చేతులు విరిచి మీకు పార్సిల్ చేయకపోతే నా పేరు రామనాథమే కాదు. మాటలు కదయ్యా, చేసి చూపించు. చిన్నబాబు, చచ్చి మీ కడుపును పుడతాను. దయచేసి ఈ విషయం మాత్రం జమీందార్ గారి చెవిలో పండివ్వకండి. అయ్యా సెలవు. నేనేం చేశాను? వాళ్ళు నోటికొచ్చినట్టల్లా మాట్లాడుతుంటే చేతకాని వాళ్ళ చూస్తూ ఊరుకోమంటావా? వాళ్ళు ఎవరనుకున్నావురా? నీకు నాకు కూడు పెట్టి పోషించే జమీందార్లు. అయితే నాకే? అవును నీకే. రేపు ఆ పిల్లలని జమీందార్ గారితో చెప్తే నాకున్న కాస్త పెత్తనం పోయి వీధిలో పడతాను. అప్పుడు నీ కడుపు నిండు. రోజు నీ తిట్టుతో నా కడుపు నిండుతూనే ఉంది. ఇదంతా ఎందుకు మావయ్య? ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు, నా దారిని నేను పోతాను. పోరా, నిన్ను ఇక్కడ ఎవరు పట్టుకుని ఆపటం లేదు. పో, నీ ఇష్టం తోటి పో. పోతాను. దేశం నేను కొట్టుకోలేదు. రామ్మ పో. రామ్మ, నేను పోషించలేకపోను. ఇక్కడ చేసే కష్టం చేస్తే ఈ మాత్రం తిండి ఎవరైనా పెడతారు. పద పోదాం. ఇవాళ నీకు రెక్కలొచ్చాయి, ఎగిరిపోతానంటున్నా. పక్షుల్లా చెదిరిపోయిన మనకు నీడనిచ్చిన ఇల్లు, ఆదరించి పోషించిన అన్నయ్య, ఇన్నేళ్ల ఈ అనుబంధాన్ని కాదని నేను రాలే. నువ్వు రాకపో, నేను మాత్రం ఒక క్షణం కూడా ఇక్కడ ఉండను. వెళ్ళరా?
వెళ్ళు. మావేనే కాదు, ఈ తల్లి చేతి ముద్దలు కూడా మర్చిపోయి వెళ్ళు. వీధిని పెడితే గాని ఇంటి విలువ తెలియదు. వెళ్ళు. చూడమ్మా, నాకు మాత్రం వాడి మీద అభిమానం లేక కాదు, కాకపోతే ఇంకో 2 రోజులు కాస్త కడుపు మారిస్తే వాడే దారిలో పడతాడని. మేము బస్తీకి సినిమాకి వెళ్తున్నాం, తిరిగి రావడానికి పొద్దుపోవచ్చు. ఇల్లు జాగ్రత్తగా చూసుకో. ఏరా గోపి, రాత్రి అంతా ఎండే ఉన్నావు, ఇంటికి పోగారా? ఎవరి కోసం వెళ్ళాలి? అమ్మే నన్ను బయటికి పొమ్మంది. మళ్ళీ అమ్మ నన్ను పిలిస్తే తప్ప ఇంట్లో అడుగు పెట్టను, అన్నం కూడా ముట్టను. ప్రాణం పోయినా సరే. మరేవాడివిరా, తల్లి మనస్సు వెన్నలాంటిది, అందులోనూ దేవతలాంటి నీ అమ్మతో పట్టుదలేవిటిరా. వెళ్ళు వెళ్ళు. పార్వతమ్మా, పార్వతమ్మా. ఏం బాబాయ్? ఏమిటమ్మా నీ కూడా చిన్నపిల్లలా పట్టుదల పెడితే ఎట్లా? ఆ పొలం గట్టు మీద నీ కోసం నీ బిడ్డ తిండి తిప్పడమని ఎలా అల్లాడిపోతుండో తెలుసా? వెళ్ళి పిలుచురా అమ్మా. వస్తున్నానమ్మా. అమ్మా అమ్మా అమ్మా, నా కోసం ఎంత ప్రమాదం కొని తెచ్చుకున్నావమ్మా. డాక్టర్ దగ్గర తీసుకెళ్తా. వద్దు బాబు, ఇది ఆఖరి గడియ. లేదు, అలా జరగటానికి వీల్లేదు. నిన్ను ఎలాగైనా సరే నేను బ్రతికించుకుంటాను. సావు బ్రతుకులు మన చేతుల్లో లేవు బాబు. ఇన్నాళ్ళు నిన్ను చూసుకుంటూనే బ్రతికాను. అమ్మా, నిన్ను చూసుకుంటూనే చివరి శ్వాస కూడా వదలి. అమ్మా బాబు, రాత్రి నుంచి నువ్వు అన్నం తినలేదుగా. నీ చేత్తో పెట్టకపోతే నాకు ఎలా తినబుద్ధి అవుతుందమ్మా. పాపిస్తుందని తెలిసి తెలిసి నిన్ను పస్తు పెట్టాను. తిను బాబు. ఈ అమృతానికి నన్ను దూరం చేయొద్దమ్మా. నన్ను ఏకాకిం చేసి వెళ్ళొద్దు. నువ్వు ఏకాకివి కాదు బాబు, నీకు తండ్రి చెల్లెలు ఉన్నారు. అమ్మా, ఏదో ఒక రోజు మీరంతా కలుసుకుంటారనే నా నమ్మకం. అమ్మా, అమ్మా. అన్నయ్య, వెళ్ళమ్మా. బాధపడకన్నయ్యా. ఏం చేస్తే మాత్రం చచ్చిపోయిన అమ్మ తిరిగి వస్తుందా? అమ్మ చచ్చిపోలేదు, మళ్ళీ నా చేతులతో నేనే చంపేసుకున్నాను. అలా ఎందుకు అనుకోవాలన్నయ్య? సావు ఎవరికి ఏ రూపంలో వస్తుందో ఎలా తెలుస్తుంది? ఎలా వస్తే ఆ తల్లి నాకు దూరం అయింది. ఆ రోజు అమ్మ కనపడగానే నాకు తల్లి లేని లోటు తీరిందనుకున్నాను. ఈరోజు నిన్నే కాదు, ఆ దేవుడు నన్ను కూడా తల్లి లేని దాన్ని చేశాడు అన్నయ్య.